ఒడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని బృందావన్ రిసార్ట్ అధినేత మర్రిపల్లి కొండలరావు గారు మాట్లాడుతూ, వివేకానంద సేవా సమితి కమిటీ సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయమని కొనియాడారు. సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ జినుగుర్తి అంటే తాండూరు దగ్గర, ఇది వికారాబాద్ జిల్లా. ఈ సమితి సభ్యులందరూ కూడా కృత నిశ్చయంతో ఉన్నారని తెలియడానికి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు కొడిమేల మండలంలో స్వామి వివేకానంద వారి జయంతి సందర్భంగా నిర్వహణ చేసినటువంటి ఒక కార్యక్రమంలో ఒక స్టాండర్డ్ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక ముందు కేవలం జయంతి రోజునే కార్యక్రమాల నిర్వహణ చేయడం కాకుండా సంవత్సరం అంతా కూడా వారి ఆలోచనల్ని, వారి సూక్తుల్ని, వారి యొక్క పరిజ్ఞానాన్ని, వారు సమాజానికి అందించినటువంటి ఆ మెసేజ్ని యువకుల్లోకి, విద్యార్థుల్లోకి, ప్రజల్లోకి తీసుకొని పోవాలని చెప్పి ఈ సమితి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి పాఠశాలలో భారతీయతని పెంపొందించడానికి, తర్వాత దేశభక్తిని పెంపొందించడానికి, వందేమాతర గీతాన్ని తప్పులు లేకుండా లయబద్ధంగా పాడే విధంగా, అలాగే జనగణమన జాతీయ గీతాన్ని తప్పులు లేకుండా స్వచ్ఛంగా పాడే ఒక విధానాన్ని అందరికీ నేర్పించడానికి ఈ సంస్థ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా సంవత్సరం అంతా కూడా 360 రోజులు ఏదో ఒక కార్యక్రమం వివేకానంద సమితి పక్షాన కొడిమ్యాల మండలం నుండి ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం, దాంతోపాటు రాబోయే రోజుల్లో మండలం అంతా కూడా గ్రామాన వివేకానంద జయంతి ఏదైతే ఉందో ఆ స్వామివారి జయంతిని ఘనంగా నిర్వహణ చేయడానికి యువతులందరినీ కలిపి సంఘటితంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సంఘ సభ్యులు తెలపడం. సో ఈ సంఘం ఈరోజు ఇంకా పటిష్టంగా యువకులని ఈ సంఘంలో చేర్పించి వారికి పూర్తి బాధ్యతలను అప్పచెప్పి వాళ్ళని కూడా భాగస్వాములు చేసి సంఘాన్ని మరింత పటిష్టం చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. ధన్యవాదాలు.